ఎక్కడన్నా ఈ ప్రభుత్వంలో మీ తమ్ముడుగా మీ అన్నగా మీ రేవంత్ అన్నగా ఎక్కడైనా ఆడబిడ్డలకు కష్టం వస్తే చూస్తూ ఊరుకున్నానా, లేకపోతే మీకోసం కొట్లాడి మీకు నిధులు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నానా లేదా ఆలోచన చెయ్యండి. ఇవాళ రక్త సంబంధం లేకపోయినా నా ఇంటి ఆడపడుచుగా సీతక్కకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డ వాస్తవం కాదా? అదే రక్తం పంచుకున్న బిడ్డ కేసీఆర్ బిడ్డ కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవితకు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని కష్టాలలో జైలుకు పోయి ఇంటికి వచ్చి నాకు కాస్త సాయం చేయంటే సాయం చెయ్యాల్సి వస్తుందని ఈ కర్కోటకుడు సొంత చెల్లెల్నే ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన నీచమైన చరిత్ర తారక రామారావుది కాదా? ఒకసారి మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. చెడిపోయి పుట్టింటికి పోకూడదని అంటారు పెద్దలు, కానీ ఒకవేళ చెల్లి కష్టాలలో ఉండి ఇంటికి వస్తే వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడు సొంత తొడబుట్టిన చెల్లెలకు సాయం చేయకుండా ఇంట్లో నుంచి గెంటేస్తే కన్న తండ్రి కళ్ళు మూసుకొని పోయినాడా? కన్న తండ్రి ఏమన్నా ధృతరాష్ట్రుడా? కొడుకును పిలిచి సలాకి కాల్చి వాత పెట్టి వంగబెట్టి ఈపుల మీద 4 గుద్ది సగం ఆస్తి బిడ్డకి ఇవ్వాలి కదా, కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి గెంటేసిండు. కానీ నేను మీ అందరినీ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఇవాళ చూసుకుంటున్నానా లేదా? అంతెందుకు, ఆనాడు బతుకమ్మ చీరల కమిషన్లు కొట్టేస్తే ఆ ఇచ్చిన చీరలు ఎన్నడన్నా మీరు కట్టుకున్నారా అక్క? బతుకమ్మ చీరలు ఎన్నడన్నా కట్టుకున్నారా? పండుగ నాడైనా ఎన్నడైనా ఏడగట్టిరా చీరలు? పల్లి చేను వేసుకుంటే పందులు రాకుంటుండనికే బెదిరియనికే చేనుల కాడ కట్టిరు. మొక్కజొన్నలు వేసుకుంటే పక్షులు తినకుంటూ ఉండనికే వాటిని బెదిరించనికే చీరలుగా ఆ చీర తీసుకుపోయి కట్టిరు. ఎన్నడన్నా ఒంటి మీద మా ఆడబిడ్డలు కట్టుకుర్రా? మరి ఇవాళ మీ సోదరుడు ఇందిరమ్మ చీరలు ఇస్తే, పాలపిట్ట రంగు చీరలు ఇస్తే వేలాది పాలపిట్టలు ఈ మీటింగులు వచ్చినాడు మా అక్కలందరూ ఆ చీర కట్టుకొని వచ్చారు. మీ తమ్ముడు పండుగ పూట మీకు పెట్టిన సారే కాదా ఈ చీర? ఈరోజు మీరు ఆశీర్వదించడానికి వచ్చిందంటే ఇంతకంటే నాకు మనసులో ఆనందం ఏముంటుంది? సోదరుడిగా నేను మీకు పెట్టిన చీరను సారె కింద భావించి ఈరోజు వేలాది మంది ఈ చీర కట్టుకొని మీరు ఇక్కడికి వస్తే నా ఆలోచన, మా సీతక్క విధానం ఈరోజు మీకు సహాయంగా నిలబడ్డ వాస్తవం కాదా? ఇదే కాదు, నిరుద్యోగ యువకులను ఇలా రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఉద్యోగ ఉపాధి నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ధర్నాలు నిరసనలు చేయమంటారు. 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే, నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. పిల్లల ప్రాణాలు పోయినాయి. 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినారు. 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన తప్పుడు విధానాలతో 27 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు అయితే 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ వివిధ శాఖల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షల్ని, కలల్ని నెరవేర్చడానికి మన ప్రభుత్వం పనిచేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చినాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోలీసులకు ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వంటూ అన్ని ఖాళీలు మీకోసమే, విడతల వారి నియామకాలు చేపడతాం. వయసు మీకోసమే సడలించినాం. మీ మంచి కోసమే, మీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసమే, మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మీ రేవంత్ అన్న ఆలోచన చేస్తుండు. నా కుటుంబంలో ఎవరు ఉద్యోగాల కోసం పోయేది లేదు. ప్రభుత్వంలో మేము కింద మీద చేసేది లేదు. పేదల కోసమే, దళితుల కోసమే, గిరిజనుల కోసమే, మైనారిటీల కోసమే, మహిళల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాది. విడతల వారీగా మీకు నియామకాలు చేపడతా, ప్రతి ఖాళీని భర్తీ చేస్తా. ఈరోజు నోటిఫికేషన్లు వచ్చిన పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మాయ మాటలు వింటిరా మోసపోతారు. ఆనాడు అగ్గిపెట్టెరావు గారు, అఘోరరావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు సీసా నిండా. 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకోలే, రెచ్చగొట్టిండు. అమాయకులైన పిల్లల ఆవేశానికి లోనైండ్రు. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో నిలువున తగలబెట్టుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, 1200 మంది పిల్లలు
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీళ్ళు రెచ్చగొడితే, వీళ్ళు వీధి నాటకాలు వేస్తే ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ చంద్రశేఖరరావు గారి కుటుంబంలో ఎవరికన్నా అగ్గిపుల్లంతనన్నా చేతి గాలిందా? ఎవరన్నా కుటుంబం వాళ్ళ బంధువులలో ఎవరన్నా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రా? రెచ్చగొట్టాలే, మంది పిల్లలను సాబగొట్టాలే, ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి రావాలనేదే వాళ్ళ ఆలోచన. మొన్నటికి మొన్న మీడియా మిత్రులు చూసింటారు, తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమం పెట్టారు. కాళేశ్వరం గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి, మా రక్తం తీసుకోండి అని రక్తదాన కార్యక్రమం పెట్టారు తెలంగాణ భవన్లో. నేను అనుకున్న కనీసం తిన్న కొవ్వు అరుగుతుంది హరీష్ రావుకు, కేటీఆర్కు కొంత రక్తం ఇస్తే అనుకున్నా. వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా ఇయ్యలే. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు 100 మంది రక్తం ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి కోట్ల రూపాయలకు ఆ రక్తం అమ్ముకున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీకి పాల్పడుతుంది, 1000 కోట్లు కొల్లగొడుతుంది, అధికారాన్ని మీరే అనుభవిస్తుంది. చివరికి రోజు ప్రతిపక్షంలో ఉంటే మీ కార్యకర్తల రక్తాన్ని కూడా మోసం చేసి తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి అమ్ముకొని పైసలు సంపాదించుకుంటున్నంటే మీరు మనుషుల, రాక్షసుల, రక్త పిపాసుల అని నేను ఈరోజు వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఎందుకు ఇవ్వలేదే కేసీఆర్? ఆయనకు ఆరోగ్యం బాగాలేదనుకుందాం. హరీష్ రావు, కేటీఆర్ పాదయాత్రలు చేస్తాం, గోడలు దుంకుతాం అంటుండు కదా, చుక్క రక్తం కూడా ఎందుకు ఇవ్వలేదు మన రక్తదానంలో అని అడుగుతున్నా. రాజ్యసభ తీసుకున్న సంతోష్రావు ఎందుకు ఇవ్వలేదు? మంత్రి పదవి తీసుకున్న ఎర్రబల్లి దయాకర్ రావు ఎందుకు రక్తం ఇవ్వలేదయా? ఎందుకు ఇవ్వలేదు? వినోద్ రావు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు మాత్రం ఏమి ఇయ్యరు, సిల్లు గవ్వియ్యరు, సుక్క రక్తం పొట్టివ్వరు. తెలంగాణ ప్రజల సొమ్ము 1000 కోట్లు కొల్లగొడతారు. చివరికి